అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. క్రెడిట్ కార్డుల బకాయిలు 34 రూపాయలు వేల కోట్లు, 44% పెరుగుదల. సిఆర్ఏఎఫ్ హై మార్క్ డేటా. క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతున్నప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం వల్ల చాలామంది అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ సిఆర్ఏఎఫ్ హై మార్క్ డేటా ప్రకారం 91 నుంచి 360 రోజుల ఓవర్ డ్యూ ఉన్న క్రెడిట్ కార్డు బకాయిలు ఒక సంవత్సరంలో 44% పెరిగాయి. మార్చి 2025 నాటికి కార్డు హోల్డర్లు దాదాపు 34,000 కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించలేదు. ఇవి 3 నెలలకు పైగా బాకీ ఉన్నవి. ఈ దీర్ఘకాల బకాయిలు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పీఏలు కేటగిరీలోకి చేరుతాయి. చాలా మంది క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారు లేదా చెల్లించకూడదని నిర్ణయించుకుంటున్నారని సిఆర్ఏఎఫ్ హై మార్క్ తెలిపింది. బకాయిల వివరాలు. 91 నుంచి 180 వరకు రోజుల ఓవర్ డ్యూ పరిధిలో బకాయిలు 2,9,9,836 కోట్లకు పెరిగాయి. గత ఏడాది ఇది 2,0,8,726 కోట్లుగా ఉంది. 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది రెట్టింపు. పోర్ట్ఫోలియో ఎట్ రిస్క్ పీఆర్ కూడా పెరుగుతోంది. 91 నుంచి 180 వరకు రోజుల బకాయిలకు పీఆర్ 2025 మార్చిలో 8.2కి చేరింది. 2024లో ఇది 6.9%. 181 నుంచి 360 వరకు రోజుల బకాయిలకు పీఆర్ 1.1కి పెరిగింది. 2024లో ఇది 0.9%. 2023లో 0.7%. చెల్లించని బకాయిలపై 42 నుంచి 46% వార్షిక వడ్డీ విధిస్తారు. ఇది కార్డు హోల్డర్లను డెట్ ట్రాప్ లోకి నెట్టివేస్తోంది. ఆర్బీఐ జోక్యం. బకాయిలు పేరుకుపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నవంబర్ 2023లో క్రెడిట్ కార్డు లోన్లపై రిస్క్ వెయిట్ ను 125% నుంచి 150%కి పెంచింది. దీనివల్ల బ్యాంకులు ఎక్కువ క్యాపిటల్ రిజర్వ్ ఉంచాల్సి వస్తోంది. కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై కఠిన నిబంధనలు విధించింది. ఫెడరల్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్ వంటి బ్యాంకులను కొత్త కోబ్రాండెడ్ కార్డుల జారీ నుంచి నిషేధించింది. క్రెడిట్ కార్డు వాడకం పెరుగుదల. బకాయిలు పెరుగుతున్నప్పటికీ క్రెడిట్ కార్డుల వాడకం గణనీయంగా పెరిగింది. మే 2025 నాటికి మొత్తం క్రెడిట్ కార్డు బకాయిలు 2,90,000 రూపాయలు కోట్లకు చేరాయి. 2024లో ఇది 2.67 లక్షల కోట్లు రూపాయలు. 2025 మార్చిలో క్రెడిట్ కార్డు లావాదేవీలు 21.09 లక్షల రూపాయలు కోట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 15% పెరుగుదల. మే 2025లో ఒక్క నెలలోనే 1.89 లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి. 2021 జనవరిలో ఇది 64,737 కోట్ల రూపాయలు మాత్రమే. యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య మే 2025 నాటికి 11.11 కోట్లకు చేరింది. 2024లో 10.33 కోట్లు, 2021 జనవరిలో 6.10 కోట్లు ఉన్నాయి. ఆకర్షణలు మరియు రిస్క్లు. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు, ఉచిత లాంజ్ యాక్సెస్, నోకాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. దీంతో క్రెడిట్ కార్డులు రోజువారీ వ్యవహారంగా మారాయి. కానీ బకాయిలు చెల్లించకపోతే 42 నుంచి 46% వడ్డీ రేటు వల్ల డెట్ ట్రాప్ లో చిక్కుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు. సూచనలు. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో పూర్తిగా చెల్లించండి. మినిమం బ్యాలెన్స్ చెల్లించడం వల్ల వడ్డీ భారం పెరుగుతుంది. రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లకు ఆకర్షితం కాకుండా ఖర్చులను నియంత్రించండి. క్రెడిట్ కార్డు లిమిట్ను అవసరానికి మించి ఉపయోగించవద్దు. బ్యాంకు స్టేట్మెంట్లను రెగ్యులర్గా చెక్ చేసి అనుమానాస్పద లావాదేవీలను వెంటనే రిపోర్ట్ చేయండి. క్రెడిట్ స్కోర్ను రెగ్యులర్గా మానిటర్ చేయండి. సిఆర్ఏఎఫ్ హై మార్క్ వంటి ప్లాట్ఫారంల ద్వారా అనవసరమైన కోబ్రాండెడ్ కార్డులు లేదా బహుళ కార్డుల వాడకాన్ని తగ్గించండి. సైబర్ ఫ్రాడ్ల నుంచి రక్షణకు ఓటీపీ, కార్డు వివరాలు ఎవరితోనూ షేర్ చేయవద్దు. బకాయిలు చెల్లించడంలో ఇబ్బంది ఉంటే బ్యాంకుతో సంప్రదించి ఈఎంఐ లేదా రీస్ట్రక్చరింగ్ ఆప్షన్లను అన్వేషించండి.
సైబర్ మోసం జరిగితే 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ సైబర్ సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి.